హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక ఒరిస్సా. మేము తెలుగుంటమ్మాయి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మా ఫ్యామిలీ, మా బ్రదర్, మా మమ్మీ అందరం కలిసేసి మన విజయనగరం షాపింగ్ అయితే వెళ్తున్నాము. అక్కడ వీడియోస్ అనేది చేసి పెడతాను, చూడండి. బాయ్ గాయస్. సంక్రాంతి వస్తే ఎంత కష్టం షాపింగ్ చేయడం, మార్కెట్ చేయడం. మా బ్రో ఇంకా రాలేదు, ఇవన్నీ నేనే మోసుకుని వెళ్ళాలి. ఇంకా అవి ఎవరివి? అవి టమాటాలు అరకేజీ వేసేయండి, మొత్తం ఇందులో పెట్టి. ఇంక ఇవే వేసి కావాల్సిన కాయగూరలు మొత్తం తీసేసుకున్నాను. ఎక్కడైతే కరివేపాకు, కొత్తిమీర కూడా తీసేసుకుని వేరే షాప్కి అయితే ఇంకా చాలా అనే వస్తువులు అనేది తీసుకోవాలి. వేరే షాప్కి అయితే వెళ్ళిపోతున్నాను. అక్కడ కూడా చూడండి ఏం తీసుకుంటున్నాను. రూపాయలు ఇవ్వక్క చాలు. అది ఆ దుంప చూసారు కదా, అంత లోపల చాలా ఆడావిడిగా, చాలా ఇదిగా కౌలుగా అయితే ఉంది. చాలా పండగ సీజన్ వల్ల చాలా బాగుంది కూడా. ఇక్కడ తీసుకున్న వస్తువుల తర్వాత వేరే షాప్కి వెళ్ళేసి అక్కడ మనకు కావాల్సిన మట్టి వస్తువులు చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ కూడా. ఇవి కూడా తీసేసుకోవాలి. ఇక్కడ అంకులు మాత్రం తగ్గేదే లేదని చెప్పి ఇక్కడ కూడా రేట్ చెప్తున్నారు, నాతో కామెడీ చేస్తున్నారు. 130 తీసుకోండి. అవి లేవండి, ఇవి వచ్చే కొత్తగా మీరు తగ్గించండి అంకుల్, ఎక్కువ చెప్తున్నారు. దోప వేసి పోయిందే ఉంటాయి సంక్రాంతి నేను పెడతాను. కొండ బొమ్మెకులు, కొండ వస్తువులు, జిబ్రేకులు అని తీసుకుంటున్నాను. అక్కడ అంకుల్ అయితే చాలా కామెడీ చేస్తూ ఏంటమ్మా అని చెప్పేసి 100 రూపీస్ ఇవ్వని చెప్పేసి 50 రూపీస్ ఇవ్వని చెప్పేసి నన్ను అయితే చాలా బోత కొడుతున్నారు. అయినా సరే మనం తగ్గం కదా, అయినా సరే వస్తువులన్నీ తీసేసుకుంటున్నాను. ఇవి తీసేసుకొని అదేవిధంగా మనకు కావాల్సిన పిండి వస్తువులు అయితే వేరే షాప్కి వెళ్ళి తీసేసుకోవాలి. వస్తువులు తీసుకున్నాను. ఆయిల్ 1/2 లీటర్ సరిపోద్ది, ఫుల్ వద్దు. సరిపోయా? ఇంకేమైనా ఉన్నాయా? ఎంత వస్తుంది ఆంటీ ఎంత వస్తాయి అమౌంట్? హాఫ్ లీటర్ రిఫండ్ ఆయిల్. ఎందుకు ఇంక ఖాళీగా ఇవ్వకూడదా? మొత్తం అందరం పెట్టేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా బ్రదర్స్ అయితే ఆ తాతయ్యకి అయితే చాలా బోత కొడుతున్నారు. ఏదో విధంగా తాతయ్య తగ్గించని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. తాతయ్య మాత్రం అసలు తగ్గేదే లేదు అంటున్నారు. మొత్తం మాత్రం చాలా అమౌంట్ అయితే చెప్తున్నారు. బట్ వీళ్ళు ఎలాగోలాగా తీసుకోవాలని చెప్పి చాలా ట్రై చేస్తూ ఉన్నారు. మా తమ్ముడు బేరం వల్ల మా బ్రదర్ అయితే మొత్తం మార్కెటింగ్ చేసేసింది అక్క అని చెప్పి చాలా నవ్వుతూ. మట్టి కుండలు కానీ ఒక్కొక్కటి కొబ్బరికాయలు, పిండి వంటకాలు కింద తీలేవు కదా, మామూలు చూపించు. ఇలా తీసి ఒక్కొక్కటి చూపించి సరిపోతా. గైస్ చూడండి, మా అమ్మ ఎంతసేపు షాపింగ్ చేస్తుందో. ఇందాక 6కి వచ్చాము, ఇప్పుడు 9 అయిపోయింది, ఇంకా షాపింగ్ చేస్తున్నారు. ఎన్ని కొంటుందంటే అన్ని కొంటుంది అసలు. మా తమ్ముడు ఇప్పుడు అటు సైడ్ వెళ్ళారు బట్టలు తీసుకోవడానికి. ఇప్పుడు శారీస్ తీసుకొని గో హౌస్. మార్కెటింగ్ అంతా అయిపోయాక ఫైనల్గా శారీస్కి అయితే వచ్చేసాం. శారీస్ అంతా చాలా బాగున్నాయి. మా అమ్మగారు అయితే చాలా విధంగా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు, తీసుకుంటాం కూడా. మేము శారీస్ తీసుకుంటున్నాము. ఇక్కడ రేట్స్ ఎక్కువ చెప్పొస్తున్నారు అంకుల్ గారు, కానీ పండగ కదా తీసుకోవాలి. నచ్చిందా శారీ? ఈ శారీ నచ్చింది. ఏ శారీ నచ్చింది? చాలా బాగుంది శారీ, కలర్ కూడా చాలా బాగుంది. బ్లౌజ్ డిజైన్ వచ్చింది, సింపుల్ కలర్. అయిపోయింది, బిల్ అయిపోయిందా? పట్టుకుని పద.
గట్టిగా వేసింది బిల్లు ఇవిడే 2 శారీలు అని చెప్పి 3 శారీలు పట్టుకొని వెళ్ళిపోతుంది. శారీ ఎంత బాగున్నాయో. శారీలు చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చి తీసుకోండి. మేము కూడా తీసుకున్నాం, 3-4 తీసుకున్నాం. ఫైనల్గా మార్కెట్ షాపింగ్ అంతా అయిపోయింది. ఇక్కడైతే కొంచెం చిల్ అవుతున్నాము, లస్సీ తాగేసి. అదేవిధంగా మన గంట సమన్నారు కూడా చూడండి ఒకసారి ఎలా చిల్ అవుతున్నాము. అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైతే ఫాలో అవుతున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న గంట సమయాన్ని చేయకుండా మర్చిపోకండి. ఓకేనా? ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను. నా యూట్యూబ్ కూడా కొత్తగా అయితే నేను రన్ చేస్తాను. మీరు అలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా చాలా బాగా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. బాయ్.